పూజా సమయంలో కర్పూరాన్ని తప్పకుండా వినియోగిస్తాం. స్వామివారికి హారతి ఇవ్వడానికి కర్పూరమే ప్రధానం. కర్పూరంతో హారతి ఇవ్వడం వలన దేవతలు ప్రసన్నమవుతారని పండితులు చెప్తున్నారు. కర్పూరం నుంచి వెలువడే శక్తి దుష్ట శక్తులను నాశనం చేస్తుందని భక్తుల నమ్మకం. అత్యంత శక్తివంతమైన వాటిలో కర్పూరం కూడా ఒకటి. కర్పూరాన్ని ఉపయోగించి ప్రతికూల శక్తిని, చేతబడులను, దుష్ట శక్తులను తొలగించవచ్చు. అంతేకాదు, కర్పూరాన్ని లవంగంతో కలిపి సోమవారం రోజున మహాశివుని ముందు వెలిగించి మహామృత్యుంజయ మంత్రమైన ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వా రుక్మిన్ బంధువానని జపించాలి. బలమైన సువాసనలు వాస్తు దోషాలను తొలగిస్తాయి. ఇంటికి, ఇంటి యజమానికి శుభాన్ని ఇస్తుంది. శని, శుక్ర, రాహుకేతు వంటి వివిధ గ్రహాల నుంచి ప్రయోజనాలు పొందడానికి ప్రతిరోజు దేవుని ముందు కర్పూరాన్ని వెలిగిస్తారు. అంతేకాదు, ఆవు పిడకలో 4-5 కర్పూరం ముద్దలను వేసి రోజు సాయంత్రం సమయంలో వెలిగించాలి. ఇలా చేయడం వలన చెడు ప్రభావాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. పర్సులో కర్పూరాన్ని ఉంచుకోవడం వలన చేస్తున్న పనుల్లో విజయాలు సాధించవచ్చని చెబుతున్నారు. ఓ గిన్నెలో కర్పూరాన్ని వేసి ఆ గిన్నెను లాకర్లో ఉంచితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెప్తున్నారు.